హాయ్ గైస్, ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్. ఒక 2-3 డేస్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది, అందుకే అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. ఇంకా ఆ రోజు అయితే ఇడ్లీ చేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పెసరపప్పు పాయసం చేయడానికి పెసరపప్పు అయితే కుక్కర్లో పెట్టుకుంటున్నాను వాష్ చేసి. ఇంకా ఈ పప్పు ఉడికే లోపల పూజ చేయొచ్చు కదా అనేసి ఇదైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ పాయసం కావాల్సిన బెల్లం అయితే ఒక గిన్నెలోకి వేసి వాటర్ వేసాను. ఇది కరిగితే ఏమైనా పుల్లలు అలా ఉంటే వడగట్టుకోవచ్చు అని. ఇంకా పానకం కోసం కూడా బెల్లం అయితే నానబెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ పెసరపప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను. వీడియో చూడాలనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ బ్లాగ్స్ కోసము. ఇంకా నెక్స్ట్ దేవుడి గదిలోకి వచ్చేసి దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకుని మళ్ళీ బొట్లు పెట్టుకుని అలంకరించుకుని పువ్వులు అయితే పెట్టుతున్నాను. ట్రావెలింగ్ చేయాల్సి వచ్చి కొద్దిగా లేట్ అయింది అప్లోడ్ చేయడం అయితే. నెక్స్ట్ ఈ పూజ పని కంప్లీట్ అయ్యాక వంట రూమ్లోకి వచ్చేసి మళ్ళీ పాయసం పని అయితే చూస్తున్నాను. ఈ పెసరపప్పు పాయసం అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా తర్వాత పానకంలోకి మిరియాల పొడి వేసేసాను. ఇంకా ఇదంతా కలిసేటట్టు కలిపి ఇవన్నీ గిన్నెల్లోకి సర్దుకుంటున్నాను నైవేద్యం కోసము. పానకము, పెసరపప్పు పాయసము. శ్రీరామనవమికి ఇక్కడ సైడ్ అయితే రాయలసీమ సైడ్ ఏదైనా చేస్తారు స్వీటు. నేనైతే సమ్మర్లో కూలింగ్గా ఉంటుందని పెసరపప్పు పాయసం అయితే చేశాను. ఇంకా తర్వాత ఒక తులసి ఆకు కూడా వేసేసాను. ఇంకా నెక్స్ట్ దేవుడి గదిలోకి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ చేశాను.